సుమన్ శెట్టి గారు చాలా బాగా మాట్లాడారనిపించేసి మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అసలు సుమన్ శెట్టి గారు, ప్రియా గారు సారీ చెప్తున్నా కానీ ఐ డోంట్ టేక్ యువర్ సారీ. ఆ ఓనర్స్ అయితే పోయింది కదమ్మా, ఓనర్స్ వచ్చిందంటే ఆ ఓనర్ పొజిషన్ కనుక నాకు వచ్చిందంటే ఐ టేక్ యువర్ సారీ అని చెప్పేసి అంటున్నాడు. చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయాడు సుమన్ శెట్టి గారు. మాట్లాడేది కూడా చాలా చాలా స్ట్రైట్ అవే చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో సుమన్ శెట్టి గారు బాధ అర్థం చేసుకున్నాడో లేకపోతే ఈ ఓనర్స్ యొక్క ఈ ఎవరైతే కామెంట్స్ ఉన్నారో వీళ్ళ టార్చర్ భరించలేక వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేక ఏమనుకున్నారో తెలియదు కానీ సో బిగ్ బాస్ టీము కంప్లీట్గా ఈ ఓనర్స్ టెనెంట్స్గా, టెనెంట్స్ ఓనర్స్గా, సెలబ్రిటీస్ కామనర్స్ వర్సెస్ కాకుండా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పేసి భలే పెట్టారు. సో ఇప్పుడు అభి మజాయా అనే లాగా ఉంది అసలు నిజంగానే. అసలు ఇప్పటి నుంచి చూడాలి. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సినారియోస్. ఓనర్స్ టెనెంట్స్ అవుతారు, టెనెంట్స్ ఓనర్స్ అయిపోతుంది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అబ్బా సాయిరాం అనిపించింది మళ్ళీ ఇంకోసారి నాకైతే నిజంగానే. సో ఏంటి ఈ టార్చరు, ఇన్నాళ్ళు పాపం వాళ్ళు ఇన్ని ఒక కారం ముద్ద కోసం ఫైట్ చేశారని చెప్పేసి సింహాన్ని అనడము అసలు నిజంగానే చాలా చాలా హీనంగా చూసినట్టే ఫీల్ అయ్యారు వాళ్ళంతా కూడాను. సో చాలా 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 వరస్ట్గా అసలు చూశారు వాళ్ళని పాపం ఇప్పుడు. సో ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుస్తుంది. సో నిజమైన ఆట అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలా ఎంతమంది కనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి.